హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఎందుకు ఇలా స్కార్ఫ్ కట్టుకున్నానంటే ఇప్పుడు టైం మధ్యాహ్నం 2 అవుతుంది. ఎండ అయితే అదిరిపోతుంది. ఇంత మధ్యాహ్నం బయటికి ఎందుకు వెళ్తున్నాము అనేది మీకు నేను ముందు చెప్తాను. ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో ఉంటాయి. అలాగే ముందు మంచి వీడియోస్ అయితే వస్తాయి. పిల్లలు స్కూల్కి అయితే వచ్చేసాము. ఈరోజు ఎక్స్పో ఉందన్నమాట. స్కూల్ పిల్లలు గోల్ చేశారు రమ్మని. సో వెళ్ళాల్సి వచ్చింది. అసలు వెళ్ళొద్దు అనుకున్నాము. మళ్ళీ పిల్లలు ఏడుస్తారులే అని చెప్పేసి అయితే మేము స్టార్ట్ అయిపోయాము. మెయిన్ ఎంట్రన్స్లో ఇలా మ్యాప్ వేశారు. చాలా బాగా వేశారు నిజంగా. అసలు ఎక్స్పో అంటే ఏంటంటే ప్రతి సబ్జెక్టు కూడా పిల్లలు ఈ 1 ఇయర్ నుంచి చదువుకున్నదంతా కూడా ప్రాజెక్ట్ రూపంలో చేసి వాళ్ళు ఏమైతే తెలుసుకున్నారో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు పేరెంట్స్కి. ఈ ఎక్స్పో కోసం దగ్గర ఒక 20 డేస్ నుంచి పిల్లలు చాలా కష్టపడి నేర్చుకున్నారు. దీని వెనకాల పేరెంట్స్ సపోర్టు, టీచర్ సపోర్టు అండ్ పిల్లలు కూడా బాగా నేర్చుకోబట్టే ఈ ఈవెంట్ అంతా కూడా సక్సెస్ఫుల్గా జరిగిద్ది. మేము కూడా పాపకి ఇంగ్లీష్ ప్రాజెక్ట్ చేసాము. బ్రదరు సిస్టరు ఉంటే కనుక ఒకరికే ఇచ్చారు ప్రాజెక్టు, ఇంకొకరికి టీచర్ హెల్ప్ చేశారు. ఎందుకంటే ఇద్దరికి చేయడం అంటే కష్టం కదా. మాకే ఇంగ్లీష్ ప్రాజెక్ట్ చేయడానికి 5 డేస్ పట్టింది. అందరు కూడా ప్రాజెక్ట్స్ చాలా బాగా చేశారు. నిజంగా చాలా ఎఫర్ట్స్ పెట్టారు. మా టైంలో అయితే ఇలా ప్రాజెక్ట్స్ చేయడము, ఇలా ఎక్స్ప్లెయిన్ చేయడం, నేర్చుకోవడం అసలు ఇవేవి మాకు తెలియదు. అసలు చెప్పాలంటే అప్పుడున్నవి ఇప్పుడు లేవు, ఇప్పుడున్నవి అప్పుడు లేవు. మేమైతే చాలా ప్రాజెక్ట్స్ విజిట్ చేసాము. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే చాలా బాగా అనిపించింది అసలు. మా పిల్లలైతే ఇంకా కనిపించలేదు. వెతుకుతున్నాను ఎక్కడ కనిపిస్తారా అని. మమ్మల్ని చూస్తే వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో, మమ్మల్ని చూసి వాళ్ళు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారో అని నేను ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే నేను రాను అని చెప్పాను స్కూల్కి. సడన్గా చూస్తే వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలని ఉంది. Into the scene he described by creating an imaginary picture. Usually it's something that moves. ఇప్పుడు కనిపించారు మా పిల్లలు. ఇదిగోండి ఈ పాపే మా పాప. తను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రాజెక్టు మేము చేసిందే. మేము చేసిన ప్రాజెక్ట్కి మాకే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఎలా చెప్తుందో ఏంటో అనుకున్నా, కానీ బాగా చెప్పింది. ఈ ప్రాజెక్ట్ చేయడానికి మాకు 5 డేస్ పట్టింది అసలు. నేను నా స్కూల్లో ఉన్నప్పుడు అసలు ప్రాజెక్ట్స్ చేసింది చాలా తక్కువ. ఒకవేళ నేను చేసింది తక్కువ, ఇంట్లో వాళ్ళు చేసింది ఎక్కువ. నేను నా టైంలో కష్టపడలేదు, కానీ వీళ్ళ కోసం ఇప్పుడు చాలా కష్టపడుతున్నా. ఎప్పుడు చూడు ఏదో ఒక ప్రాజెక్ట్స్ చేయమని అంటూనే ఉంటారు. ఇంకా బాబుకైతే మేము ప్రాజెక్ట్ చేయలేదు. అక్కడ స్మైల్తో ఉన్నాడు చూడండి, వాడే మా బాబు. వాళ్ళ మ్యామే చేశారు. సో వాడు ఓన్లీ ఎక్స్ప్లెయిన్ మాత్రమే. వీడు ఇంకా ట్రైన్ పరిగెత్తినట్టే పరిగెత్తాడు. ఎక్స్ప్లెయిన్ చేయమంటే మాత్రం చాలా బాగా చెప్పాడు. పిల్లలు ఎక్స్ప్లెయిన్ చేసింది ఉంచుదాం అనుకున్నా, కానీ అక్కడ బాగా డిస్టర్బెన్స్గా ఉందని చెప్పి నేను ఆడియో అయితే పెట్టలేదు. చాలా ప్రాజెక్ట్స్ మేమైతే మిస్ అయిపోయాము, చూడలేకపోయాము. ఇప్పటికే చాలా టైం అయిపోయింది. ఇంకా మేము కొన్ని ప్రాజెక్ట్సే చూడగలిగాము. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. పిల్లలు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అందరూ కూడా చాలా బాగా చెప్పారు. వీళ్ళు చెప్తూ ఉంటే నిజంగా నాకు కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. అదే హ్యాపీ టీయర్స్ అంటారు కదా అది. ఇంకా మేము పిల్లల్ని కూడా తీసుకెళ్ళిపోదాం, ఈవినింగ్ అయిపోయిందంటే ఇంకా 1 అవర్ ఎక్స్ట్రా పెట్టారు ఈరోజు స్కూల్లో. సో మేము ఇంకా బయటకు వచ్చి అయితే వెయిట్ చేస్తున్నాము. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.